ప్రవచనాల ముసుగులో కొంతమంది పైత్యకారులు, ఛాందసవాదులు చేసే ప్రసంగాల వల్ల సమాజానికి మేలు జరగడం అటుంచితే నష్టం వాటిల్లే పరిస్థితులు అయితే ఖచ్చితంగా ఉంటాయి. ఇటీవల గరికపాటి నరసింహారావు అనే మేధావి, ఆయన ప్రవచనాలు సమాజ హితం కోరి చెప్పాలని ఆశిస్తున్నాం. ఎందుకంటే ఆయన చేసే ప్రసంగాలు, చెప్పే ప్రవచనాలు వ్యంగ్యంగా, వెటకారంగా ఉండడం వల్ల చాలామందికి నవ్వుకోవడానికి, ఆయన ఏదో చెప్తుంటే మేమేదో వింటున్నాం అని ఒక భావనలో నవ్వుకోవడానికైతే పనిచేస్తున్నాయి తప్పితే ఆయన చేసే ప్రసంగాల వల్ల సమాజంలో సగటు మనిషి ఒక విజ్ఞత గల వ్యక్తి నుండి నేర్చుకుంటున్నాడని అనుకుంటే ఆయన చెప్పే విషయాల్లో వ్యంగ్యం, వెటకారం తప్ప అగ్రతాంబూలం వాటికి తప్పితే వేరే ఏం కనిపించదు. హైందవ సమాజంలో ఎన్నో వర్గాలు, ఎన్నో జాతులు, కులాలు, మతాలు ఎన్నో ఉన్నాయి. దాన్ని మించి ధనికులు, పేదరికంలో ఉన్న పేదలు, నిరుపేదలు ఎంతోమంది ఉన్నారు. ఈ మధ్యకాలంలో ఆయన గవర్నమెంట్ స్కూళ్ళలో మధ్యాహ్న భోజన పథకం మీద చాలా అనుచితమైన వ్యాఖ్యలు చేశారు. భోజనం కోసం స్కూల్కి వెళ్తారా, లేకపోతే పిల్లలకి గుడ్లు పెట్టడం ఏంటండి స్కూల్లో? గుడ్డ, గాడిద గుడ్డ, భోజనం కోసం మాత్రమే పిల్లలు వెళ్తున్నారు అన్నట్టుగా పిల్లల్ని కించపరిచి మాట్లాడాడు ఆయన. సాధారణంగా ప్రభుత్వ పాఠశాలలకు వెళ్ళే పిల్లలు నిరుపేద, పేద కుటుంబాలకు చెందిన సమాజంలోని అట్టడుగు వర్గాలకు చెందిన వారే ఎక్కువగా ఉంటారు. బీసీ వర్గాలనండి, ఎస్సీ ఎస్టీ వర్గాలనండి, వీళ్ళే ఉంటారు తప్పితే అగ్రకులాలకు చెందిన పిల్లలు సాధారణంగా తక్కువ. వారు ఎందుకంటే ఉన్నత పెద్ద స్కూళ్ళలో చదువుకుంటుంటారు ఎంతో ధనాన్ని వెచ్చించి. అలాంటి పరిస్థితి లేని పేదలు వారి పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లోనే చదివిస్తుంటారు. మరి అలాంటి చదువుకునే పిల్లలకి ప్రభుత్వం మరి మధ్యాహ్న భోజనం పథకం అనే ఒక పథకాన్ని పెట్టి వారిని ప్రోత్సహిస్తూ ఉన్నది. అలాగే వాళ్ళకి యూనిఫామ్ ఇవ్వడం, లేదంటే చదువుకోవడానికి పుస్తకాలు ఇవ్వడం, వారిని ప్రోత్సహించడం, ఇవన్నీ కూడా ప్రభుత్వం తన బాధ్యతగా చేస్తూ ఉన్నది. అది ప్రభుత్వ బాధ్యత. అసలు కేజీ టు పీజీ పూర్తిగా విద్యని పూర్తిగా ప్రభుత్వమే బాధ్యత తీసుకొని ఉచితంగా అందించాలి మన దేశంలో విద్యని, వైద్యాన్ని కూడా. అలాంటిది కాస్త కోస్త ఏదో ప్రభుత్వం పిల్లల చదువుని ప్రోత్సహించేందుకు వారి వెనకాల కుటుంబ పరిస్థితులను బట్టి వారి తల్లిదండ్రులకు ఏదో కొంచెం ఒక ఉపశమనంలాగా ఇలాంటి పథకాలను ప్రవేశపెట్టి మరి మధ్యాహ్న భోజన పథకం అనేవ్వండి, వారి పిల్లలకి చదువుకోవడానికి పుస్తకాలు అనేవ్వండి, లేకపోతే స్కాలర్షిప్లు అనండి, లేదంటే యూనిఫామ్ అండి, ఇవన్నీ కూడా వారిని ప్రోత్సహించి మరి సమాజంలో అట్టడుగు స్థాయిలో ఉన్న పేదల జీవితాల్లో వెలుగులు నింపడం కోసం ప్రభుత్వం విధిగా చేస్తున్న కొన్ని కార్యక్రమాలు. వాటితోనే పిల్లల జీవితాలు మారిపోతాయా అంటే వారు చదువుకోవడానికి మనం కల్పిస్తున్న కొన్ని సౌకర్యాలు. దీన్ని తప్పుపట్టడం ఏంటండి? చిన్నపిల్లలు, అభం శుభం తెలియని చిన్నపిల్లలకి వారికి పెట్టే ఆహారం మీద మీరు వ్యాఖ్యలు చేయడం ఏంటి అనుచితంగా? వాళ్ళకి భోజనం పెడితే, స్కూల్లో చదువుకోవడానికి పుస్తకాలు ఇస్తే, వాళ్ళకి యూనిఫామ్ ఇస్తే, ఇవన్నీ ఇస్తే వాడు శోభనం పెళ్లి కొడుకులా కూర్చుంటాడా? అంటే ఇవేమీ లేకుండా కడుపు మంటతో వీళ్ళు కూర్చొని
చదువుకోవడానికి వెళ్ళినోడు అసలు ఈ భోజనం కూడా ఏమి లేకుండా వెళ్ళి అక్కడ కూర్చొని కడుపు మంటతో కూర్చొని నేర్చుకోవాలని చెప్తున్నారు మీరు గరికపాటి గారు. అందరూ ధనవంతులు లేరండి మన సమాజంలో. 180% మంది ఇంకా పేదరికంలోనే ఉన్నారు. ఛాందసవాదంతో, మనువాదంతో మీ దృష్టిలో సమాజంలోని వ్యక్తులంటే అగ్రవర్ణాలు లేదంటే కొంతమంది మాత్రమే అనుకుంటున్నారేమో. ఈ సమాజంలో 80%, దాదాపు 90% మంది బీసీలు, ఎస్సీ, ఎస్టీలు, వెనుకబడిన కులాలతో నిండి ఉంది ఈ సమాజం. వీరు లేకపోతే ఈ భారతీయ సమాజమే లేదండి. వీరేనండి వెన్నెముక. ఈ రోజున మన సమాజంలో కాస్తో కోస్తో పిల్లలు చదువుకుంటున్నారు, విద్యాపరంగా మనం ముందుకు సాగుతున్నాం అంటే కనీసం ఈ మాత్రమైనా పిల్లలకు మనం సౌకర్యాలు కల్పిస్తున్నాం కాబట్టే. అందరూ లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి ప్రైవేట్ పాఠశాలలో పిల్లలను చదివించలేరండి. ఈ రోజున ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలు చదవడానికి వెళ్ళకపోతే ఎవరికి చెప్తారు పాఠాలు? మీరు పిల్లలకి పాఠాలు చెప్పాలంటే టీచర్లు ఉండాలి, టీచర్లు ఉండాలంటే పిల్లలు ఉండాలి. ఆ వ్యవస్థనే మనం సమర్థించాలి, ప్రోత్సహించాలి. మీకు నష్టం ఏంటండి? పిల్లలకి మధ్యాహ్న భోజనం పెట్టి వాళ్ళ పౌష్టికాహారం అందించి వారి ఆరోగ్యాన్ని మెరుగుపరచడం కోసం ప్రభుత్వం చేస్తుంటే మీరు బాధపడతారేంటి? ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు, మీరెవరండి చెప్పడానికి? వేలాది రూపాయలు, వేలాది లక్షలాది కోట్ల రూపాయలు ఎగవేస్తున్నటువంటి సంపన్నులు ఉన్నారు. వారి మీద మీరు చెప్పండి వ్యంగ్యంగా వ్యాఖ్యానాలు. తప్పుపట్టరు ఎవరు? అభం శుభం తెలియని చిన్న పిల్లలు, పసిపిల్లలు, స్కూల్కి వెళ్ళే పిల్లల మీద ఈ ప్రలాపనలు ఏంటండి? గరికపాటి గారు, పిల్లల చదువు పట్ల మీరు చెప్పే విధానం సరిగ్గా లేదు. చదువుకోమని చెప్పడం తప్పు కాదు, కానీ గుడ్డు పెట్టాలా, గాడిద గుడ్డు పెట్టాలా అంటే పిల్లలకి పౌష్టికాహారాన్ని అందించే వాళ్ళందరూ మీకు అవివేకులా? ఏం మాట్లాడుతున్నారు? మీ అహంభావపూరితమైన ప్రకటనలు లేకపోతే ఈ సమాజాన్ని విచ్ఛిన్నం చేసేటటువంటి లోపల ఏదో భావజాలాన్ని పెట్టుకొని ఈ సమాజంలో ఉన్న అత్యధికంగా ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ కులాల వెనుకబడిన నిరుపేద కుటుంబాల ఆ కుటుంబాల నుంచి వచ్చే పిల్లల భవిష్యత్తు కోసం చదువు చెప్పించి వారిని పౌష్టికాహారంతో మంచి పౌరులుగా తీర్చిదిద్దే కార్యక్రమాన్ని చేస్తున్న ప్రభుత్వాలని కూడా మీరు నిరుత్సాహపరిచేలాగా ప్రోత్సాహం అందించద్దని చెప్తున్నారా మీరు? అంటే సుప్రీంకోర్టు ఇచ్చిన ఏదైతే మేము మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలి, పిల్లల పౌష్టికాహారాన్ని అందించాలి, పిల్లలకి విద్యా హక్కు, అలాగే వారి ఆహార భద్రత వారి హక్కు అని చెప్పని సుప్రీంకోర్టే చెప్పిందండి. మీకేంటండి బాధ? మీ వెర్షన్ కరెక్ట్గా లేదండి గరికపాటి గారు. మీ అహంభావపూరితమైన ప్రకటనలు. సమాజం అంటే ఏదో కొద్దిమంది మాత్రమే మీలాంటి కుహనా మేధావులు కాదండి. మీరు చెప్పే ఒక వ్యాఖ్య సమాజానికి మేలు చేసేదిలా ఉండాలి, విచ్ఛిన్నం చేసేదిలా ఉండకూడదు. మధ్యాహ్న భోజన పథకం మీద మీకు అవగాహన లేదు, లేకపోతే మీ చేత ఎవరైనా కావాలని మాట్లాడిస్తున్నారా? మేము దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. నా పేరు కడియం సూరిబాబు, నేషనలిస్ట్ జనశక్తి పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షుడిగా, దక్షిణ భారతదేశ రాష్ట్రాల కోఆర్డినేటర్గా ఆ పార్టీకి చెంది మీరు చేసిన వ్యాఖ్యల్ని నేను పూర్తిగా ఖండిస్తున్నాను. అహంభావపూర్తిగా మీరు చేసిన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోండి. పిల్లల్ని, నిరుపేద కుటుంబాలని మీరు అవమానకరంగా మాట్లాడారు. ఖచ్చితంగా మీరు వెనక్కి తీసుకోవాలి. లేదంటే మీరు ఏ ప్రవచనాలు చెప్పి ఏ పేరు చెప్పి మీరు ప్రభుత్వం నుంచి మరి పురస్కారాలు ఏవి తీసుకుంటున్నారో దానికి మీకు ఎంతవరకు అర్హత ఉన్నదన్నది మీరే ఆలోచించుకోవాలి. సమాజాన్ని విచ్ఛిన్నం చేసేటువంటి మీ లోపల ఉన్న మీ భావజాలం, మీ ఛాందస భావజాలం మీలోనే ఉంచుకోండి. అంతేగాని సమాజాన్ని రుద్దాలని మరీ చెప్తున్నామండి గరికపాటి గారు. మీలో ఒక సంకుచితమైన ధోరణి ఉంది. ఈ సమాజంలో
ఎన్నో వర్గాల ప్రజలు ఉన్నారు, ఎన్నో కులాల ప్రజలు ఉన్నారు. వారందరూ కూడా ఈ సమాజానికి వెన్నెముక. వారు లేకపోతే ఈ సమాజమే లేదు. ప్రత్యేకించి మరీ చెప్తున్నా, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ కులాల విద్యార్థులే ఈ రోజున ప్రభుత్వ పాఠశాలలో చదువుకోవడానికి వెళ్తున్నారు. వారందరికీ ప్రభుత్వం విధిగా బాధ్యతగా చేస్తున్న కార్యక్రమాలని మీరు తక్కువ చేసి మాట్లాడడం, ఆ పిల్లల్ని, ఆ కుటుంబాలని మీరు అవహేళన చేసినట్లే. ఖచ్చితంగా మీరు దీన్ని వెనక్కి తీసుకోండి. మీ వ్యంగ్యం, ఎటకారం, మీకు వ్యాఖ్యానాలు చేయడానికి ప్రాసలు అవసరమైతే గుడ్డు, గాడిద గుడ్డు. మీకు తెలియదండి గాడిద గుడ్డు పెడతా? ఆ గాడిద గుడ్డు తింటారా పిల్లలు? తప్పు కదండి. మీరు ప్రాస కోసం వ్యంగ్య ఎటకారాలుగా మాట్లాడితే ఎవ్వరూ హర్షించరు. మీరు ఇదివరకు కూడా చాలా వివాదాల్లో చిక్కుకున్నారు. చాలా వర్గాల వారిని మీరు అవమానకరంగా మాట్లాడారు. గుర్తుంచుకోవాలి మీరు. సమాజంలో అన్ని వర్గాలు కలిస్తేనే భారతీయ సమాజం అయింది. ఈ సమాజంలో చేతికి 5 వేళ్ళు ఉంటేనే ఎంత పిడికిలికి బలం, సమాజంలో ఉన్న అన్ని వర్గాల వారు ఉంటేనేనండి ఆ సమాజానికి బలం. కేవలం మీలాంటి కుహనావాదులు, మీలాంటి ఛాందసవాదులు, పైత్యకారులు కాదండి కావాల్సింది ఈ సమాజానికి. ప్రవచనకారులు. అచ్చంగా చెప్పండి. ప్రవచనాలు చెప్పే చాలామంది ప్రముఖులు ఉన్నారు. అందరూ ఇలా వివాదాల్లో చిక్కుకోవట్లేదే. మీకే ఎందుకండి ఈ దురద? మీరు మర్యాదగా మీరు చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి. లేదంటే కనుక ఈ సమాజంలో చాలామంది మీరు చేసిన వ్యాఖ్యల పట్ల చాలా చాలా వేదనకి గురై ఉన్నారు. వారు చాలా దిగ్భ్రాంతికి గురయ్యారు. మీ మీద చాలా కోపావేశాలతో, ఆగ్రహావేశంతో ఉన్నారు. దయచేసి మీరు ఎవరో కొంతమంది మీరు చేసే వ్యాఖ్యలకి చప్పట్లు కొడితే అది సమాజం అంతా నా వెనకాల ఉందనుకోవడం మీ అవివేకం అవుతుంది. మీరు ఏం మాట్లాడుతున్నారు? అక్కడ ఆ వెట్టకారానికి, వ్యంగ్యానికి చప్పట్లు కొడుతున్నారు. ఆ ఉన్న వాస్తవం అర్థం చేసుకుంటే వాళ్ళకి ఆ చప్పట్లు కొట్టిన తర్వాత అర్థం అవుతుంది వాళ్ళకి. మీరు ఎందుకు చప్పట్లు కొట్టామని బాధపడే వాళ్ళు చాలామంది ఉంటారు. మీ దగ్గర వ్యాఖ్యానాలు, ఎటకారాలు ఉంచుకోండి. చెప్పండి, పిట్టకథలు చెప్పండి. సమాజ హితం కోరి చెప్పండి. సమాజ శ్రేయస్సు కోరి చెప్పండి. ఎవరిని కించపరచకండి, తక్కువ చేసి మాట్లాడకండి. మీరే మేధావులు కాదు. ఈ సమాజంలో చాలామంది మేధావులు ఉన్నారు. డాక్టర్ అంబేద్కర్ కన్నా మేధావులా మీరు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కన్నా మేధావులా? మహాత్మా గాంధీ కన్నా మేధావులా మీరు? జ్యోతిరావు పూలే కన్నా మేధావులా మీరు? కందుకూరి వీరేశలింగం కన్నా మేధావులా మీరు? శ్రీశ్రీ గారి కన్నా మేధావులా? ఏం చెప్పారండి వాళ్ళందరూ? ఆకలి బాధ గురించి చెప్పారు. ఈ సమాజంలో వర్ణ వివక్షత గురించి చెప్పారు. ఆకలి బాధ మీకు తెలియకపోవచ్చేమో. ఆకలి బాధ చాలా చాలా పెద్ద బాధ అండి. చదువుకునే పిల్లలు ఆ బాధ పడాలా? నిరుపేదలో, పేదరికంలో పుట్టినంత మాత్రాన ఆ పిల్లలు ఆ క్షుద్బాధతోనే పాఠశాలకు వెళ్ళి చదువుకోవాలా? ఏంటండి మీరు మాట్లాడేది? ఇంత దిగజారి మాట్లాడతారా? పిల్లల పట్ల మీకు ఏముందండి? మీకు మమకారం ఏముంది మీకు? పిల్లలంటే బాలలేనండి. ఈనాటి బాలలు రేపటి భవిష్య భారత పౌరులు. దయచేసి మీ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి మీరు ఎట్టి పరిస్థితుల్లో. లేదంటే వివిధ ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలతో పాటుగా మేము కూడా మా పార్టీ తరఫున మీ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా మేము కూడా పోరాటాన్ని, ఉద్యమాన్ని చేపట్టవలసిన అవసరం ఉంటుంది. దయచేసి మీ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోండి. మీరు ప్రభుత్వ పురస్కారాలు అందుకున్నారు చూసారా, వాటిని కూడా వెనక్కి ఇచ్చేయండి. మీకు అంత అర్హత ఉందో లేదో మీరు ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోండి దయచేసి.